తమ గ్రామానికి చెందిన ఆర్థిక వనరును ఇతర ప్రాంతానికి చెందిన వారు వచ్చి ఇక్కడి నుంచి పట్టుకుపోతున్నారంటూ తూర్పుగోదావరి జిల్లా పెరవల మండలం మల్లేశ్వరం గ్రామానికి చెందిన గ్రామస్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామస్తులు ఉన్నారు. మీకు సంబంధించిన ఇక్కడ ఆర్థిక వనరు ఏంటి, ఇక్కడి నుంచి పట్టుకెళ్ళేది ఏంటి, ఇంతలా పట్టుకెళ్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు నిద్రమత్తులో ఉన్నారండి. నిద్రమత్తు ఇంకా వేయలేదు. మాకు మల్లేశ్వరం ర్యాంపు గత మా తాతల కాటి నుంచి కూడా మాకు మల్లేశ్వరం ర్యాంపు మా గ్రామంలో ఉందండి. ఇసుక ర్యాంపు అండి. మల్లేశ్వరం ఇసుక ర్యాంపు మా గ్రామంలో ఉందండి. దానివల్ల మాకు ఉపాధి కలిగేది గతంలో. ఈ మధ్య మొన్న గత వైఎస్ఆర్ ప్రభుత్వం చివరి నుంచి కొంచెం కోనసీమ జిల్లాకు చెందిన కొంతమంది అధికారుల ద్వారా ఈ ర్యాంపుని గోపాలపురం ర్యాంపుగా ఇక్కడ లోకల్గా ఉన్న ఎంఆర్ఓ గారు ఇది రాసివ్వడం జరిగిందండి. విషయానికి వస్తే ఇక్కడ ఆన్ రికార్డ్స్ పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఇచ్చిన జియో కోఆర్డినేట్స్ని మా పెరవల ఎంఆర్ఓ గారు ఈ కోఆర్డినేట్సే గోపాలపురానికి చెందినవి, కోనసీమ జిల్లాకు చెందినవి ఇచ్చారండి. పేరెంట్స్ సార్ అచ్యుత కుమారి అండి. ఎంఆర్ఓ అచ్యుత కుమారి గారు మా కోఆర్డినేట్స్ని మా ఏదైతే మైనింగ్ అధికారి వారికి పొల్యూషన్ బోర్డు వారు ఇచ్చారో కోఆర్డినేట్స్, అదే కోఆర్డినేట్స్ని వేసి ఈ కోఆర్డినేట్స్ మావి కావు, గోపాలపురం గ్రామానికి చెందినని చెప్పి రావులపాలెం మండలం ఎంఆర్ఓ గారికి రికమెండ్ చేస్తే ఇది రావులపాలెం ఎంఆర్ఓ గారు ఇది మాకు చెందిందని చెప్పి మైనింగ్ అధికారి కోనసీమ జిల్లా అధికారికి ఇచ్చారండి. దాని ద్వారా వాళ్ళ నోటిఫికేషన్ ఇచ్చారండి. ఇక్కడ జియో కోఆర్డినేట్స్ మావి, పర్మిషన్ అప్లై చేసింది పొల్యూషన్ బోర్డుకి తూర్పుగోదావరి జిల్లా అధికారులు, కానీ నోటిఫికేషన్ ఎవరు ఇచ్చారండి? కోనసీమ జిల్లా అధికారులు ఇచ్చారండి. ఇక్కడ ఎవరు నష్టపోతున్నామండి? 1986లోని మాకు సుమారు 5 గంటలు పడి మా గ్రామం అంతా కూడా ప్రాణ నష్టం తీవ్రంగా జరిగింది. ఇవాళ రోజుకి కొన్ని వందల లారీలు ఆ ఏటుగొట్ట అంటే వెళ్తున్నాయి. మైనింగ్ వారు ఇచ్చిన సినెట్ పాయింట్ కూడా మా గ్రామంలోనే ఉంది. 1966 రూల్స్ ప్రకారం ఈ రోజు వరకు 13/3/2025 వరకు పర్యావరణ అనుమతులు పొంది ఇదే మల్లేశ్వర రీచ్ పేరు మీద ఇవాళ అధికారులు నిమ్మక నీరెత్తినట్టుగా మేము ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే మీరు వాళ్ళు మాకేది పట్టలేనట్టుగా ఉన్నారండి. మా ప్రధాన మోటో ఒకటే, మా మల్లేశ్వరం గ్రామానికి చెందిన వనరులు మా గ్రామానికే ఉపయోగపడాలి. మా కార్మికులకు మా ఊళ్ళో ఉన్న జీవనోపాధి పొందుతున్న మా కార్మికులకి పని కల్పించాలి. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇసుక శాండ్ పాలసీ, ఫ్రీ ఇసుక శాండ్ పాలసీ అని మంచి పథకాన్ని తీసుకొస్తే ఈ అధికారులు దాన్ని తొంగలోకి తొక్కి ఇవాళ భారీ యంత్రాలతో ఎగుమతి చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా సుమారు 5 నుంచి 10 మీటర్ల లోతు ఇవాళ తీయాల్సి ఉంటే 20 అడుగుల లోతు తీస్తున్నారండి. గతంలోనే కూడా ఇలా జరగటం వల్ల ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా ఇక్కడ చనిపోవడం జరిగిందండి. ఇలాగా ఎంతో నష్టం జరుగుతుంది. మా ప్రధాన మోటో ఒకటేనండి, మా వనరులు మాకు కావాలి. ఏదైతే మైనింగ్ వారు ఇచ్చారో మల్లేశ్వరం ర్యాంప్ అని చెప్పి ఆ ర్యాంపుని కొనసాగిస్తూ ఏదైతే ఈ దొంగ పర్మిషన్ ఇచ్చారో ఈ దొంగ ర్యాంప్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. గోపాలపురం కింద బ్రాకెట్లో మల్లేశ్వరం అండి, ఇక్కడ రావులపాలెం కింద పెరవలే. ఇదేంటంటే ర్యాంపు ఏదైతే కోనసీమకు ఉండాలి లేదంటే తూర్పుగోదావరికి ఉండాలి. ఇక్కడ పర్మిషన్ చూస్తే పర్యావరణ అనుమతులన్నీ కూడా తూర్పుగోదావరి జిల్లా అధికారులు తీసుకున్నారు. ఇంత జరుగుతున్న మీరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారా? మేము 2 జిల్లాలకు సంబంధించిన ఉన్నతాధికారులు అందరికీ కూడా మేము కలవడం జరిగిందండి. మేము తూర్పుగోదావరి జిల్లా ఏడీ గారికి అలాగే కోనసీమ జిల్లా ఏడీ గారికి కూడా మేము ఆర్టీఏ అప్లై చేయడం జరిగిందండి. ఈ ఆర్టీఏ అప్లై చేయడం ద్వారా మాకు సమాధానం ఇచ్చారండి. ఆర్టీఏలో కోనసీమ జిల్లా ఏడీ గారు మాకు తెలియజేసింది ఏంటంటే, పెరవల ఎంఆర్ఓ గారు రావులపాలెం ఎంఆర్ఓ గారు రికమెండ్ చేసిన ఈ నోటిఫికేషన్ ఆధారంగానే మేము పర్మిషన్ ఇచ్చామన్నారండి. ఒక ర్యాంప్ పర్మిషన్ ఇవ్వడానికే గోదావరి హెడ్ వర్క్స్ ఈ గారు, 2 జిల్లాల అధికారులు ఏడీఎస్ఎల్ఆర్ అనే 2 జిల్లా అధికారులు సమన్వయంతో పబ్లిక్ హీరింగ్ ప్రజలందరికీ తెలియజేసి, చుట్టుపక్కల ఉన్న 2 గ్రామాలు 3 గ్రామాలకే తెలియజేసి, గ్రామస్తులకు తెలియజేసి పబ్లిక్ హీరింగ్ జరిగిన తర్వాత మాత్రమే ఆ ర్యాంప్ను అన్నదే ఎలాకేట్ చేయాలండి. ఒకవేళ వాళ్ళకి వెళ్ళినా సరే ఇప్పుడు మా పోరాటం ఒకటే సార్, మాకు న్యాయం జరగాలి. మా మల్లేశ్వరం ర్యాంపు మాకు కావాలి. మా ఇసుక ర్యాంపు మాకే ఇవ్వాలి. మా ఇసుక ర్యాంపు నుంచి వచ్చిన ఆదాయానికి మా పంచాయతీకి చెందాలి. మా రోజువారీ మా కూలీలందరికీ కూడా మాకు జీవనోపాధి కల్పించాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మిషన్తో లోడింగ్ చేయకుండా మా గ్రామస్తులందరికీ ఉపాధి కల్పించి మిషన్ పక్కకు పెట్టి మా మనుషుల చేత లోడింగ్ చేయించుకుని
మాన్యువల్ పద్ధతిలో మా ర్యాంపులో మేము ఇసుక తీసుకోవాలన్నదే మా మోటాగా చెప్తున్నామండి. మాకు సహకరించిన పాత్రికేయ మిత్రులందరికీ ఒకవేళ ఇలా జరగకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా న్యాయ పోరాటంలో మేము పాల్గొన్నామండి. ఆల్రెడీ న్యాయ పోరాటం దీంతో పాటుగా న్యాయ పోరాటం కూడా చేస్తున్నామండి. అధికారులు ఎవరో కూడా నిమ్మక నీరెత్తుకున్నట్టుగానే ఉన్నారు. వెళ్తే వెళ్ళండి కోర్టుకి అన్నట్టుగానే ఒకళ్ళిద్దరు అధికారులు కూడా చెప్పడం జరిగిందండి. ఇది సబబు కాదని చెప్పి నేను, మా ఎంపీపీ గారు, మా పెరవల మండల ఎంపీపీ గారు, మా ఎంపీటీసీ గారు, మా సహచర మా పార్టీ క్యాడర్తో, మా గ్రామస్తులతో మేము అంతా చర్చించుకుని మేము హైకోర్టు వారి ద్వారా కూడా మేము పనిచేయడం మొదలుపెట్టామండి. సుమారు 2 సంవత్సరాల నుంచి ఇదే పని మీద తిరుగుతున్నామండి. మాకు గత నెల రోజుల క్రితం దీని గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మా దగ్గరికి రావటం వల్ల మా పోరాటం ఇంకా సులువైందండి. మా ప్రధాన మోటో ఒకటే, మాకు మా ఇసుక ర్యాంపు కావాలండి. దీంట్లో ఈ అవినీతిలో పాల్గొన్న ప్రతి అధికారి మీద కూడా కఠినంగా శిక్షించాలి. ప్రతి అధికారిని కూడా కఠినంగా శిక్షించాలి. రేపు ప్రధానంగా మీరు ఏ అధికారుల మీద ఈ చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఇద్దరు ఎంఆర్ఓలు అనేది దీనికి కారణం అనుకోవాలా? ఈ ఇద్దరు ఎంఆర్ఓలు కలిసి ఈ పర్మిషన్ ఇవ్వడం ద్వారాగానే ఏడీ గారు మేము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు జియో కోఆర్డినేట్స్ పెట్టానన్నారండి. వాళ్ళ జియో కోఆర్డినేట్స్ ఎక్కడికి పెట్టారంటే గత 2014-15 నుంచి ఉన్న జియో కోఆర్డినేట్స్ మల్లేశ్వరం ఇసుక ర్యాంపుకి సంబంధించిన కోఆర్డినేట్స్నే వాళ్ళ నోటిఫికేషన్లోనే ఇచ్చారండి. వీళ్ళిద్దరూనే పెరవల ఎంఆర్ఓ, రావులపాలెం ఎంఆర్ఓ రికమెండ్ చేసి ఇవి ఇవ్వడం జరిగిందండి. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన ర్యాంప్ అండి. ఇది ఇవాళ కోట్ల రూపాయలలో అవినీతి జరుగుతుంది. దీని మీద మేము ప్రశ్నించినందుకు నా మీద మా మాజీ ఎక్స్ ఎంపీపీ గారి మీద SC ST అట్రాసిటీకి కూడా రావులపాలెంలో నమోదు చేయించారండి వాళ్ళు ఇసుక మాఫియా వారు. మేము పెరవల మండలంలో మా పరిధి, వాళ్ళ రావులపాలెం తీసుకెళ్ళి రావులపాలెంలో మా మీద SC ST అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగిందండి. మేము అదే సమయంలో మా గ్రామంలోని తూము నారాయణమూర్తి గారు వాళ్ళ చిన్నబ్బాయి ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో మేము వాళ్ళ కంప్లైంట్లో ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మేము ఆ ఎంగేజ్మెంట్లో ఉండటం వల్ల ఆ కేసు నుంచి మేము తప్పించుకోగలిగామండి. ఇలాగా దొంగ కేసులన్నీ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి, మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు, మాకు భయభ్రాంతులను గురి చేస్తున్నారు. మాకు పోలీసు వారు కూడా రక్షణ కల్పించాలని మాకు వాళ్ళ నుంచి థ్రెట్ ఉందని కూడా మేము మీకు తెలియజేస్తున్నాం. ఇంకో ప్రధాన విషయం ఏంటంటే మా మీదకి ఇసుక మాఫియా వారు మా గ్రామానికి చెందిన SC వర్గాలకు చెందిన వ్యక్తుల్ని మా మీద గుసుగలుపుతున్నారండి. గత సంవత్సరం 2024 అక్టోబర్ 15వ తారీఖుని నా పుట్టినరోజుకి ఒక రోజు ముందు నా ఇంటికి సుమారు 40 మంది దాడి చేయడానికి వచ్చారండి. అదే విషయాన్ని నేను పెరవల పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసి ఆ కంప్లైంట్ ఎస్కలేట్ చేయడం జరిగింది. ఆ రోజు నా 40 మందిని బైండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ అదే రీతిలో నా మీద తప్పుడు SC ST అట్రాసిటీ కేసు పెట్టారండి. దీని మీద కూడా నేను న్యాయ పోరాటం చేస్తాను. నా పరువుకి చాలా భంగం కలిగిందండి. నేను పరువు నష్టం దావా వేసుకుని నా పరువుని మళ్ళీ నేను సంపాదించుకుంటానండి. నేను వైట్ పేపర్ అని నిరూపించుకుంటాను. మాకు వ్యక్తిగత స్వలాభం మాకు అవసరం లేదండి. మాకు న్యాయం జరగాలి. మా ఊరు ర్యాంపు మాకు కావాలండి. మా సంపద, మా మల్లేశ్వరానికి చెందిన సంపద, మా వనరులు మేము ఉపయోగించుకోవాలి. ఇవాళ నష్టపోతే మా గ్రామం నష్టపోతామండి. సుమారు ఏటుగొట్టు మా ఊరు వెంబడి సుమారు 1.5 కిలోమీటర్ల ఉందండి. 1986లో వరదలు వస్తే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా చాలా జరిగింది. ఇవాళ నష్టం మాకు, లాభం వాళ్ళకి అన్నట్లుగా ఈ అధికారులు చేశారండి. ఇది చాలా తప్పుడు విషయం. ఇది పూర్తిగా అక్రమం. ఈ అధికారుల్ని తక్షణమే విచారణ జరిపించి వీళ్ళ మీద తగిన నిర్ణయం తీసుకుని వీళ్ళకి తగిన చర్యలు తీసుకోవాల్సింది ఈ అధికారుల మీద. అలాగే రేపు ఎవరైనా ఇంకొక అధికారి వస్తే యాజ్ పర్ నామ్స్ ప్రకారమే ర్యాంపులు కొనసాగించాలి తప్ప ఇలాగ ఎవరి స్వలాభం కోసం వాళ్ళు ఇలా చేస్తే మా గ్రామ సంపద ఇప్పటికే చాలా కాలం నుంచి వాళ్ళు దోచుకోవడం జరుగుతుందండి. గోదావరి ఏటిగట్టు మల్లేశ్వరం అందమ్మది. మల్లేశ్వరం అయితే కొన్ని వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కొన్ని కారణాల వల్ల గోపాలపురం వాళ్ళదని చెప్తున్నారు. ఇది మాదేనండి. గండ్లు పడ్డప్పుడు కూడా మేమే ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మా మల్లేశ్వరం ప్రజలకి పని ఉండలేదండి. అది పని కల్పించి అది ఇసుక తోలుతామేమో పొక్కులేళ్ళతో తోలుతున్నారు మిషన్లతోటి. దానివల్ల భూగర్భ జలాలు కూడా దెబ్బతింటున్నాయి, ఏటికట్లు కూడా దెబ్బతింటున్నాయి లారీలు వెళ్తాం బయట. మల్లేశ్వరం ప్రజలకి పని కల్పించి పంచాయతీకి ఉండేలా చూడండి. పంచాయతీకి ఆదాయం లేదండి. ఇది ఇలా జరిగిందని మినిస్టర్ గారికి చెప్పామండి. దుర్గేష్ గారు మినిస్టర్ గారికి, జనసేన పార్టీ మినిస్టర్ గారు చెప్తే నేను మీకు చెప్తాను, మీ వెనకాలనే ఉంటాను, మీ ప్రయత్నాలు మీరు చేసుకోమని చెప్పారండి. అప్పుడే అందరినీ కలవటం జరిగిందండి. అప్పుడే కొంచెం రీగల్గా కూడా కేసు పెడతాం, అవి కూడా జరుగుతున్నాయండి. మినిస్టర్ గారు కూడా చెప్పారండి, నేను మీకు అన్ని సహకరిస్తాను, మీ పని మీరు చేసుకోండి అని చెప్పారండి. అంచేత పోరాడుతున్నామండి. ఇది మల్లేశ్వరం ర్యాంపు కాబట్టి మల్లేశ్వరానికి వచ్చేలా చూడండి.
అదని చెప్పేదాన్ని. మల్లేశ్వరం ప్రజలకు పని కల్పించి వీళ్ళ మామూలుగా పారలతోటి తట్టతో మట్టి తవ్వేలాగా ఆ పంచాయతీకి ఆదాయం ఉంటుందండి. అంతే పొక్కులేని మానేసి మా ఏటుకట్టు మాకు ఇప్పించేలా చూడండి. మల్లేశ్వరం గ్రామానికి సంబంధించిన ఇసుక ర్యాంపు ఆ విధంగానే కొనసాగుతుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఈ మల్లేశ్వరం ర్యాంప్ అనేది ఆ గోపాలపురం ర్యాంప్గా నామకరణం చేస్తారు. ఇప్పుడు కూడా అదే విధంగా వెళ్తుంది. దీనికి కారణమైన ఇద్దరు అమ్మాయిలను కూడా సస్పెండ్ చేయాలి. తమ గ్రామానికి సంబంధించిన ఎవరైతే కూలీలు ఉన్నారో వారందరికీ కూడా ఈ ర్యాంప్లో ఉపాధి కల్పించాలని అయితే మల్లేశ్వరం గ్రామానికి చెందిన అయితే గ్రామస్తులందరూ కూడా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV మల్లేశ్వరం గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.